అసలు ఈ ట్రిప్పులు ఏంటి, డబ్బులు ఏంటి నుంచి వస్తున్నాయి, ఎలా తిరుగుతున్నారు, మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారని కమెంట్స్ వస్తున్నాయి. దానికి ఆన్సర్ చెప్పు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సీ. మాల్దీవ్స్ మినీ సిరీస్ ఎపిసోడ్ 7కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం హార్స్తో బీచ్లో చిల్ అవ్వబోతున్నాం. లెట్స్ డూ ఇట్. జస్ట్ ఫర్ క్లారిటీ, ఇది చేసింది మాఫూషి ఐలాండ్ లో. సరే, దానికంటే ముందు ఒక మెయిన్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో 2 కామెంట్స్ గురించి మాట్లాడదాం. మేము వెళ్తామో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాకు మూవీలా చూపించావు. ఒక కామెంట్ వచ్చింది. చాలా మందికి ఈ సిరీస్ నచ్చుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకో కామెంట్ ఏంటంటే, అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఈ ట్రిప్పులు ఏంటో, ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రమోషనల్ ట్రిప్. డబ్బులు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఒకసారి చాట్ జీపీటీని కానీ గూగుల్ సెర్చ్ కానీ చెయ్యండి. హౌ మచ్ అన్ యావరేజ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎర్న్ ఫ్రమ్ ఇండియా విత్ 1 మిలియన్ ఫాలోవర్స్ అని. నో హేట్ అండి, జస్ట్ ఫర్ క్లారిటీ. బేసిక్ గా కాంటెంట్ క్రియేషన్ అనేది ఒక వర్క్ అని చాలా మందికి మన వాళ్ళలో తెలియదు. బయట ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కాంటెంట్ క్రియేటర్స్ అని, ఇన్ఫ్లుయెన్సర్స్ అని, ఫేమస్ అని. మన దగ్గర ఆడ రీల్స్ చేస్తాడరా ఒకలే అంటారు. అరే అబ్బాయిలు, ట్రస్ట్ మీ, మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతున్నా. మాక్సిమం డిలీట్ చేస్తున్నా మిమ్మల్ని అందరు నేను కాపాడడానికి. మీ కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి సైబర్ కేసు పెడితే బొక్కలేస్తారు. మీరు నా ఫాలోవర్స్ రామా, అలా చేయకండి. లెట్స్ కీప్ దిస్ ప్లేస్ పాజిటివ్. ఫీమేల్ క్రియేటర్స్ అన్నా, యాక్టర్స్ అన్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే మీరు పెట్టే జఫా కామెంట్లకి వాళ్ళు ఎప్పుడో పోవాలి, కానీ వాళ్ళు అవన్నీ తట్టుకుంటూ ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తున్నారు. మీరేం చేస్తున్నారు చెప్పండి నాకు. కొంచెం నాకు మీ అందరితో హానెస్ట్గా ఉండాలనిపిస్తుంది గైస్. అందుకే ఈ కామెంట్స్ అన్నిటికీ క్లారిటీ ఇస్తున్నా. హార్స్తో బీచ్లో చాలా ఎస్థెటిక్గా ఉంది కదా. 100 ఫా మూమెంట్లు ఉన్నాయి, చూద్దాం రండి. హార్స్ రైడ్ ఎలా ఉందంటే బాగుంది. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి, దానికోసం చేయొచ్చు కానీ ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ ఇట్. మాల్దీవ్స్ ఓన్లీ కపుల్స్ కి మాత్రమే కాదు, సోలో ట్రావెలర్స్ వస్తారు, డైవింగ్ నేర్చుకోవడానికి వస్తారు, స్కూబా చేయడానికి కూడా వస్తారు. నైని భవాని ఒక గ్రూప్ లో, నేను ఒక గ్రూప్ లో రావాలి ప్రమోషన్ కి. వేరే కంట్రీకి ఒకతే అమ్మాయి రావాలంటే భయం వేసి నాతో దూరి వాళ్ళతో సెట్ చేసి వచ్చింది. మీరు ఇంకా నన్ను దొబ్బకండి. అలాగే పబ్లిక్ ఐలాండ్ లో మందు దొరకదన్నాను కదా, షిప్ లో దొరికిద్ది. అండ్ ఇది నా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంది, అది మీకు చూపిద్దాం అని చెప్పేసి వెళ్ళా. ఇక్కడ కూడా చాలా బాగుంది, ఫుల్ పార్టీ వైబ్స్. ఈ ట్రిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలంటే యూట్యూబ్ అని కామెంట్ చేయండి, ఒక యూట్యూబ్ వ్లాగ్ చేస్తా. ఓకే బాయ్, ఖల్లాస్.